సమాజంలో మార్పు రావాలంటే పెద్ద మాటలు కాదు, చిన్న సేవలు చాలు. అలాంటి సేవకు ఉదాహరణగా నిలిచిన ఈ అన్నదాన కార్యక్రమం ఎందరికీ ప్రేరణగా మారిందో ఈ వీడియోలో మీ ముందే ఉంటుంది. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక సందేశం. నమస్కారం. ఈ రోజు మనం ఒక అర్థవంతమైన, మానవీయతతో నిండిన సేవా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కీర్తిశేషులు పిడతల విజయ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారి 25వ వర్ధంతి సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డులో ఉన్న స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో ఒక గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుతున్న మొత్తం 25 మంది మానసిక వికలాంగ విద్యార్థులకు ఎస్వి జూనియర్ కాలేజ్ మరియు ఎస్వి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సంయుక్తంగా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ పోలిరెడ్డి గారు మాట్లాడుతూ, కీర్తిశేషులు పిడతల విజయ్ కుమార్ రెడ్డి గారి జీవితం ప్రజాసేవకు అంకితమైందని, ఆయన స్మృతిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం నిజమైన నివాళి అని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ప్రత్యేక సందేశం ఇచ్చారు. అలాగే ఎస్వి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మానవీయ విలువలు నేర్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. మానసిక వికలాంగుల పట్ల ప్రేమ, సహానుభూతి చూపడం సమాజం యొక్క నిజమైన అభివృద్ధికి నిదర్శనమని అత్యంత హృదయాన్ని తాకే ప్రత్యేక సందేశం ఇచ్చారు. అన్నదానం మన సంస్కృతిలో ఇది కేవలం భోజనం పెట్టడం మాత్రమే కాదు. ఇది ఒక పవిత్ర సేవ, ఒక మానవీయ బాధ్యత. ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే కాదు, వారి హృదయాల్లో ఆశ, భరోసా నింపే మహాయజ్ఞం. ఈ సందర్భంగా స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం అందించటం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు పూయడం ఈ కార్యక్రమానికి నిజమైన విజయంగా నిలిచింది. అన్నం తీసుకుంటూ ఆ పిల్లల కళ్లల్లో కనిపించిన ఆనందం ఈ అన్నదాన కార్యక్రమానికి అసలైన ఫలితం. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ సేవా కార్యక్రమం ద్వారా కీర్తిశేషులు పిడతల విజయ్ కుమార్ రెడ్డి గారు తన జీవితకాలంలో పాటించిన సేవాభావాన్ని మరోసారి స్మరించుకున్నాం. ప్రజల కోసం, సమాజం కోసం ఆయన చేసిన సేవలకు ఇది ఒక అర్థవంతమైన నివాళి. అన్నదానం చేసిన చోట దైవానుగ్రహం తప్పకుండా ఉంటుందన్న నమ్మకం ఈ రోజు మరోసారి నిజమైంది. సమాజంలోని బలహీన వర్గాల పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకున్న రోజు ఇది. ఈ కార్యక్రమం ద్వారా సేవ, సహానుభూతి, మానవత్వం ఇవే నిజమైన విలువలని స్పష్టమైంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఒక దిశను చూపిస్తాయి, ఆకలిని తీరుస్తాయి, మనసులను కలుపుతాయి, మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలుపుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఇ గోపాల్ రెడ్డి గారు, ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్వి ఎడ్యుకేషనల్ సొసైటీ యాజమాన్యానికి, ఎస్వి జూనియర్ కాలేజ్ మరియు ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాళ్లకు మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం ద్వారా వారికి మానసిక ఆనందం, ధైర్యం కలిగించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా
మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు కూడా. ఎస్వి కళాశాలల యాజమాన్యానికి, ప్రిన్సిపాళ్లకు మరియు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా కీర్తిశేషులు పిడతల విజయ్ కుమార్ రెడ్డి గారి స్మృతికి అర్థవంతమైన నివాళి అర్పించబడింది. మానవత్వం, సేవాభావం, సమాజ బాధ్యత ఇవే నిజమైన నివాళులు అని మరోసారి ఈ కార్యక్రమం నిరూపించింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. వివేకానంద ఎడ్యు వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కళాశాలల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, జ్ఞాపకాలు, విజయాలు మీ అందరికీ చేరవేయాలన్నదే మా లక్ష్యం. అందుకే మా కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విరమించిన సిబ్బంది, అలాగే మా కళాశాల మిత్రులు అందరూ తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మరింత మందికి చేరేలా షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రేరణగా నిలుస్తుంది. మరొక్కసారి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.